హాయ్ అండి, అందరు బాగున్నారా? మన సబ్స్క్రైబర్ అందరు బాగున్నారా? ఇప్పుడు ఏంటంటే మన సప్తమా టేస్ట్ ఛానల్లో వచ్చేసి ఎండుమిర్చితో క్యారెట్ పచ్చడి చేసుకుందాము. ఎండుమిర్చి తీసుకున్నా, అంటే ఎండుమిర్చి ఇన్ని కాదనమాట, తగినన్ని తీసుకుందాం. తర్వాత ఆయిల్ వేపుకోవడానికి మెయిన్ వచ్చేసి క్యారెట్ కూడా ఇవి తీసుకున్నా. అయితే శుభ్రంగా కడిగేసి పీల్ చేసి ముక్కలు చేసి అనమాట. తగినంత జీలకర్ర, తగినంత ధనియాలు, తగినంత మినపప్పు, శనగపప్పు, మెంతులు, ఇవన్నీ కూడా మనకు ఈ పచ్చడికి తగినంత తీసుకుందాం. అంటే క్యారెట్ ఎంత తీసుకున్నామో ఆ క్వాంటిటీకి తగినంత తీసుకుందాం. తర్వాత కొత్తిమీర కొద్దిగా అనమాట, టేస్ట్కి తగినంత సాల్ట్, తర్వాత ఈ పచ్చడికి తగినంత అంటే చింతపండు. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చూస్తున్న వారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సింపుల్గా ఈజీగా చేసేస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తగినన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాము. ఈ క్యారెట్స్ కూడా ఏంటంటే మనం ఫ్రెష్గా తీసుకున్నాం అనుకోండి, పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఒక 2-3 రోజులు అట్లా అయినప్పటికీ ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది మారుతుంది. అప్పుడు కూడా బాగోదని కాదు, కానీ కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంటుంది అనమాట, ఫ్రెష్ దానికి. ఇప్పుడు ఏంటంటే రోటి పచ్చడి చేసేసుకుందాం. ఎండుమిర్చితో క్యారెట్ రోటి పచ్చడి అనమాట, సింపుల్గా ఈజీగా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పు దినుసులన్నీ 1 by 1 వేసి వేపేద్దాం. చింతపండు వేసేసుకుందాం. తర్వాత ఎండుమిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకునేటప్పుడు ఏమంటే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మాడిపోతుంది. కాబట్టి మాడిపోకుండా దూరగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే టేస్ట్ కోసం అన్నమాట. దూరగా ఉన్నాయంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి వేరే ప్యాన్ పెట్టుకుందాం. క్యారెట్ అనేది డ్రైగా వచ్చేసుకుందాం. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ అన్నాం కదా, డ్రై రోస్ట్ అంటే మరీ రోస్ట్ చేయనవసరం లేదనమాట. లైట్గా ఇలా వేడి చేసేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఎందుకంటే మనకు 2-3 రోజులు స్టోర్ చేసుకోవడానికి అనమాట. ఎక్కువ రోస్ట్ అయితే అవసరం లేదు. ఇందులో వాటర్ కంటెంట్ లైట్గా ఉంటుంది కదా, అది కొంచెం డ్రై అయిపోయేదాకా అనమాట. ఇందులో మనం ఆయిల్ కానీ ఇవన్నీ ఏం వేయనవసరం లేదు. ఇలాగా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా వీటిని అన్నిటి వచ్చేసి రోట్లో వేసేసి దంచేసుకుందాం. వెల్లుల్లి డబ్బాలు వేసేద్దాం. తగినంత సాల్ట్ కూడా వేసేద్దాం.
చూసారు కదా, ఇలాగ దంచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏంటంటే డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా, పచ్చడి అనేది రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇలా చేసి పెట్టండి. తీయగా కమ్మగా పుల్లగా ఎండుమిర్చి క్యారెట్ రోటి పచ్చడి రెడీ అయిపోయింది అనమాట. ఇందులో వచ్చేసి నేను స్పైసీగా ఎందుకు వేసానంటే క్యారెట్ అనేది స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలని వేసాను. మీరు క్యారెట్ ఎన్ని తీసుకుంటారు, మీరు స్పైసీనెస్ ఎంతవరకు తినగలరు దాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను. క్యారెట్ లైట్గా డ్రై రోస్ట్ చేసి ఎండుమిర్చి క్యారెట్ పచ్చడి అనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా అయితే ట్రై చేయండి. మన ఛానల్ చూస్తున్నవారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకు అంటే నోటిఫికేషన్ కోసం అనమాట.